మళ్ళీ అగైన్ ఇండస్ట్రీకి వద్దాం. మీ జర్నీలో అంత శ్యామ్ సింగరా లాంటి మంచి కథ ఇచ్చినప్పుడు ఎందుకు భయ్యా? నాకు నిజంగా అసలు అర్థం కాని ఒక ప్రశ్న ఉండింది. నాని అంటే అసలు ఎంత పెద్ద హీరో. ఇప్పుడు ఏ సినిమా చేసినా సరే దానికి ఒక అథెంటికేషను ఎస్ హీరో వల్ల వస్తుంది. ఎస్ హీరో వల్ల తీసుకొచ్చి ఆయన భుజాల మీద వేసుకుంటాడు ఒక సినిమాని. కరెక్ట్. అలా మోసుకొని 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 సినిమా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళిన దాకా అదే సినిమా మీద కూర్చుంటాడు. అంత కూర్చున్న సినిమాకి పనిచేసిన మీరు సాయి పల్లవి ఎక్కడ సాయి పల్లవితో పనిచేశారు? ఎంత పనిచేసిన మీకు ఇంత బ్రేక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మంచి క్వశ్చన్. ఇప్పుడు నాన్నగారితో మొదలెట్టారు కాబట్టి నాన్నగారు కథని నమ్మారు, కథతో పాటు డైరెక్టర్ నమ్మారు, ముఖ్యంగా కథని నమ్మారు. అలా కథని నమ్మే హీరో నాకు దొరకలేదు. ఓ ఇందాక మనం మంచి బిఫోర్ ఇంటర్వ్యూ అసలు మంచి ఆన్సర్. బిఫోర్ ఇంటర్వ్యూ మనం టాపిక్ వస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ బయటకు వచ్చింది. హీరోలు ఉన్నారు కానీ కథని నమ్మే హీరో కావాలి. కథే కదండి హీరో. అవును, కానీ మళ్ళీ నాన్నగారు హీరో లేకపోతే కథ లేదు, అవును, కథ లేకపోతే హీరో లేడు. కానీ మళ్ళీ నాని ఇంకొక చిన్న విషయం, ఏ హీరో కూడా కథ సపరేట్గా చూస్తే అతను హీరో కాదు. ఈ కథ నేను, ఆ కథలో శ్యామ్ సింగరాయ్ నేనే. ఉదాహరణ చెప్తున్నా, మీరు నాన్నగారి గురించి చెప్పడానికి ఒక ఎపిసోడ్ సరిపోతున్నాను. కథ నరేట్ చేస్తుంటే కథ అయిపోయే లోపల శ్యామ్ సింగరాయ్లో ఏ బాడీ లాంగ్వేజ్ ఉందో ఆ బాడీ లాంగ్వేజ్ నాన్నగారికి వచ్చేసింది. పరకాయ ప్రవేశం చేశారు 2 గంటల లోపల ఆయన. దట్ ఈజ్ నాన్నగారు. అలా కథని ఇష్టపడి కథని నమ్మే రచయితని నమ్మే హీరోలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు వస్తే నా కథలు రెడీగా ఉన్నాయి. కథలు కొదవలేదు నా దగ్గర. కానీ అదే అంత పెద్ద చేసినాక నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యం. అరే ఇంకా పోన్లే పాపం మనవాడు మ్యూజిక్ అనో అక్కడని ఇక్కడని జాబులు చేస్తూ ఉండేవాడు, లైఫ్ సెట్ అయిపోయిందనో అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు కథకి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మీకు నార్త్లో కూడా గమనిస్తే కథకి ఇచ్చినంత వాల్యూ ఆర్టిస్టులకి ఇవ్వరు. ఫస్ట్ ఆ కథకి అంత డెప్త్ ఉంటుంది. ఆ వాల్యూ, ఆ సరస్వతి ఉన్న మిమ్మల్ని ఇండస్ట్రీ కరెక్ట్గా గౌరవిస్తుందా లేదనేది నాకు డౌట్. గౌరవం కాదని కావాల్సింది నమ్మకం. గౌరవాలు కిరీటాలు అక్కర్లేదు. జస్ట్ మీ కథ నచ్చింది, ఇది మాకు బ్లాక్ చేయండి, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, మీరు చేస్తారు, మమ్మల్ని చేయించుకోమంటారు, ఇంతే. మూడోది లేదండి. అది కావాలి. ఆఫ్ కోర్స్ అది ఉంది కొంత ఇండస్ట్రీలో, కొంతమందికి ఉంది. అది 100% లేదు. సూపర్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలకు సంబంధించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ రైటర్గా ఏమనుకుంటున్నారు? రాబోయే సినిమాలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ప్రాజెక్ట్ ఓకే అయిందండి. పాపులర్ ప్రొడ్యూసర్ గారు ఆయన భరత్ చౌదరి గారని, నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మెల్యే లాంటి చాలా మంచి ప్రొడ్యూసర్, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. చాలా తను అద్భుతంగా ఆ కథ నచ్చి నన్ను యాక్చువల్గా బెంగళూరు తీసుకెళ్లారు. రాజువి సెట్ గారికి కథ చెప్పించారు. ఆయనకు విపరీతంగా నచ్చింది కదా. ఇంకా వేరే కూడా ఆలోచిస్తున్నాం, ఆయననా లేదంటే ఇంకో హీరోనా. హీరో ఒకటి ఫైనలైజ్ కావాలి. డైరెక్టర్ కూడా మంచి క్రియేటివ్ డైరెక్టర్ దొరికారు. సూపర్. అదే